అయితే మనకు వార్డులు మధ్యలో డివిజన్ ఉన్నా కానీ ఈ వార్డులన్నీ కూడా సందులు సందులు ఒకటే అండి. కాబట్టి మేము ముఖ్యంగా ఇక్కడ 7వ వార్డు గుండుగాయ లాంటిది. అయ్యన్నపాత్ర గారికి కానీ మా కుటుంబానికి కానీ అందరికీ ప్రత్యేకంగా ఈ వార్డు గురించి నేను చెప్పాలంటే ఏ రోజు కూడా చరిత్రలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక్క దగ్గర కూడా మైనస్ రాకుండా కాపాడి ఇప్పుడు దాకా గుండుకాయలా నిలబడిన తెలుగుదేశం పార్టీకి వార్డు. కాబట్టి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే మళ్ళీ 7వ వార్డుకి వచ్చాం, మళ్ళీ 9వ వార్డుకి వెళ్తున్నాం. ఈ మూడిట్లు కలిపి ఒక 54 లక్షల రూపాయలు ఈరోజు అయ్యన్నపాత్ర గారు ఇవ్వడం జరిగిందండి. అయితే ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా మంది నన్ను ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు, అదేంటి అక్కడ బీసీ కాలనీ కలాస్ కాలనీ దగ్గర 1,50,00,000 వచ్చింది కదా మాకు అంటే, ఈరోజు మేము ఒకటే డిసైడ్ అయ్యింది ఏంటంటే బీసీ కాలనీలో కలాస్ కాలనీలో మీరు చూస్తే ఒక్కొక్క రోడ్డు 30 లక్షలు 40 లక్షల రూపాయలు స్వతంత్రం వచ్చిన దాకా ఇప్పుడు దాకా సరిగ్గా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు నేను మొన్న సంబరం అప్పుడు తిరిగినా కానీ ఎలక్షన్స్లో నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏ రోడ్లు అయితే మాట ఇచ్చామో ఆ రోడ్లు ముందు ఫేజ్ నెంబర్ 1 కింద ఈ 8 నెలల్లోనే కంప్లీట్ చేసేవాళ్ళు డిసైడ్ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే మాట ఇవ్వలేని అన్ని కూడా చేసేద్దామని డిసైడ్ అయ్యాం. అందుకనే నర్సీపట్నం మొత్తం రోజు అదే మాట చెప్తున్నాం, మళ్ళీ అదే మాట మీద నిలబడుతున్నాం. నర్సీపట్నం మొత్తం కూడా రోడ్లు ఎక్కడైతే లేవో అన్ని రోడ్లు కూడా అయ్యన్నపాత్ర గారు ఈ 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేస్తారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడే ఈ రోడ్డు గురించి చెప్పారు, ఇది 46 లక్షలు వస్తుంది ఒకే ఒక రోడ్డు. 46 లక్షలు వస్తుంది ఇది మొత్తం స్ట్రెచ్. ఇంకా అంటే మెయిన్ రోడ్ వేసినట్టు ఇది కూడా ఎత్తాయి. సో కాబట్టి దీన్ని కూడా కంపల్సరీగా అయ్యన్నపాత్ర గారి చేతి మీద శాంక్షన్ చేయించి దానికి కూడా శంకుస్థాపనకు మళ్ళీ వస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మళ్ళీ నేను మొన్న ఒక లేడీ అడిగారు నన్ను, బాబు మొన్న 5 ఏళ్ళు అన్ని ఉట్టు కొబ్బరికాయలు కొట్టేశారు అందరూ అని. అదే నేను అదే చెప్తున్నాను ఏంటంటే మేము ఒకసారి కొబ్బరికాయ కొట్టి ముందుకెళ్ళామంటే దానికి మనస్ఫూర్తిగా మేము చేస్తేనే ముందుకెళ్తాం. టెండర్లు అయ్యాక మేము ముందుకెళ్తాం. వేరే విధంగా వచ్చి రాజకీయాలు చేయడం మాకు చేత కాదు. ఎందుకంటే మా ఊరు ఇక్కడ పుట్టాం, ఇక్కడే ఉన్నాం. కాబట్టి 8 నెలల్లోని ఈరోజు సుమారుగా 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చారంటే చిన్న విషయం కాదు. అది మన చరిత్రలో రాసుకోవాల్సిన విషయం. ఇది అయ్యన్నపాత్ర గారు రుణం తీర్చుకోవాలని చేస్తున్నారు. పాదయాత్ర అప్పుడు మీరు అందరూ ఆశీర్వదించారు. ఏ అయితే మాటలు ఉన్నాయో ఆ మాటలన్నీ తీర్చకే మళ్ళీ ఎలక్షన్కి వెళ్తామని చెప్పి సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ మధ్యలో ఆ రోడ్డు కూడా చిన్న ముక్క చివరిని మిగులుతుంది. అది కూడా శాంక్షన్ చేయడానికి పద్మావతి గారు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ రోడ్డు అయిపోతే మిగతా మిగిలిన రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాకే మేము ముందుకు వస్తాం. దాని తర్వాత ఏంటంటే నేను ఒకటే చెప్తుంది మీ అందరికీ, భూ సమస్యలు ఇవన్నీ జరుగుతాయండి. చాలా మంది ఇంటికి వస్తున్నారు, భూముల గురించి మాట్లాడుతున్నారు, అవి మాట్లాడుతున్నారు. కానీ ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకు కావాల్సిన తాగునీరు ఉందా లేదా, రోడ్లు ఉన్నాయా లేదా, డ్రైన్లు ఉన్నాయా లేవా, పరిశుభ్రంగా ఉందా లేదా ముందు చూసుకోవాలి. దానికి కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడే మేము గౌరవీధులు అక్కడ వస్తుంటే చెత్త ఎక్కువ ఇక్కడ పోసేస్తున్నారంటే అది కూడా వెంటనే ఇమీడియట్గా తీయించామని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. మధ్యలోని ఒక హాస్పిటల్ దగ్గర నేను మొన్న సంబరం నడుస్తున్నప్పుడు ఉదయం 3:30కి నేను ఒక డస్ట్బిన్ చూశాను. దాంట్లోని హాస్పిటల్ చెత్త అంతా ఏసీసీ జబ్బులు వస్తున్నాయి. ఆ డస్ట్బిన్ కూడా నేను తీపిచ్చడం జరిగింది అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే మీ అందరినీ, ఏదైనా ఖాళీ సైట్లోనే ఎవరన్నా కానీ వైజాగ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఫుల్గా నిండిపోయి అంత చెత్త అయిపోయి దోమల వల్ల అందరికి ఇబ్బంది అవుతుందంటే వాళ్ళకి నోటీసులు పంపించే బాధ్యత కూడా మేము మున్సిపాలిటీ తరఫున తీసుకుంటామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకుంటూ, అయ్యన్నపాత్ర గారు లక్ష్యం ఒకటే, ప్రతి దగ్గర సిమెంట్ రోడ్డు కనబడాలి, నర్సీపట్నం టౌను వెలగాలి, ట్యాంక్ బండు ఒక ఆశయంగా పెట్టుకొని నేను చెప్తున్నాను చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ట్యాంక్ బండిని వచ్చి చూసుకునే విధంగా మనం డెవలప్ చేయబోతున్నాం పెద్ద చెరువుని అని చెప్పి ఈ సందర్భంగా సౌర్యంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. విజయబాబు నాయకత్వం.